నమస్కారం ఎస్జే న్యూస్ కి స్వాగతం. డిస్కషన్ ఈ చర్చని శ్రీమతి గౌతు శిరీష గారు ప్రారంభిస్తారు. చర్చ జరిగిన తరువాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సభకు వచ్చి మహిళా సాధికారకతపై మాట్లాడిన తరువాత మీ బిజినెస్ కంటిన్యూ చేద్దాం. శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మహిళలు సర్వతోముఖంగా వృద్ధి చెందినప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుంది. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా స్త్రీ ఆర్థిక రాజకీయ సామాజిక స్వావలంబన కలిగి ఉంటుందో దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఖచ్చితంగా ప్రయాణిస్తుంది అధ్యక్ష. ఈరోజు జనాభాలో 50% ఉన్న మహిళలు ఆ స్థాయిలోనే అవకాశాలు అధికారాలు అందుకున్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని పెద్దలు వాచ అధ్యక్ష. ముఖ్యంగా మహిళా సాధికారత అన్న పదానికి పూర్తి న్యాయం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఒక ఇంటిని సమర్థవంతంగా నడిపే శక్తి ఉన్న మహిళకు పుట్టింట్లోని ఆస్తి హక్కు కల్పించి ఆడపిల్లకు అటు పుట్టింట్లోని ఇటు అత్తగారింట్లో గౌరవాన్ని కల్పించిన పెద్దలు ఆనాటి నందమూరి తారక రామారావు గారు అయితే, దానికి దీటుగా చంద్రబాబు నాయుడు గారు మహిళల ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా పథకానికి శ్రీకారం చుట్టి వారి జీవన స్థితిగతులను మార్చి సమాజంలో కూడా వారికి గౌరవం కల్పించారు అధ్యక్ష. అంతేకాకుండా ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణం, భూమి కొనుగోలు వంటి అనేక ప్రభుత్వ పథకాలను మహిళల పేరు మీదే పెట్టి వారికి వారి కుటుంబంలో ప్రాముఖ్యతను కూడా పెంచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇక మహిళా సంక్షేమంతో పాటు మహిళా సాధికారతకి కూడా పెద్దపీటలు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రత్యేకంగా 2025-26 మహిళా బడ్జెట్ అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఒక పక్క మహిళల రక్షణకు వారి సంక్షేమానికి పథకాలు ఇవ్వడంతో పాటు వారు స్వతంత్రంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష. దానికి ఉదాహరణ ఈరోజు మన హామీలైన సూపర్ 6 పథకంలో మెజార్టీ శాతం మహిళలకు సంబంధించిన పథకాలే ఉన్నాయి అధ్యక్ష. ఇక మహిళా సాధికారతకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పాలంటే ఆయన తన ఇంటి నుండే మొదలు పెట్టారు అధ్యక్ష. తనకు మహిళా సాధికారత మీద ఉన్న నమ్మకాన్ని, వారి శక్తి సామర్థ్యాల మీద ఉన్న ఎంత నమ్మకం అంటే వారి సతీమణిని భువనేశ్వర దేవి గారిని మరియు వారి కోడలు బ్రహ్మిణి గారిని కూడా ప్రోత్సహించి ఈరోజు కుటుంబాన్ని వారి మీద వదిలి మై ఫ్యామిలీ ఈజ్ సేఫ్ ఇన్ మై ఉమెన్ హ్యాండ్స్ అని పూర్తిగా నమ్మకంతో ఆయన రాష్ట్ర అభివృద్ధికి టైం కేటాయిస్తున్నారు అధ్యక్ష.